ఇక మద్యం మత్తులో రాష్ట్రం గుప్పుమట్టుండ గుడుంబ 579 నుంచి 1874 పెరిగిన మద్యం కేసులు, పల్లెలను ముంచెత్తున్న చీప్ లిక్కర్, రోడ్డున పడుతున్న కుటుంబాలు, మద్యం మత్తులో రాష్ట్రం తూగుతోంది. పల్లెలు పట్టణాల నుంచి మొదలుకొని రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరం వరకు లిక్కర్ ఏరులై పారుతుంది. 2022 సంవత్సరంలో నకిలీ మద్యం దేశీదారుకు సంబంధించి 579 కేసులు నమోదు కాగా 2023లో 1874కు చేరుకొని 3 రేట్లు పెరిగాయి. గుడుంబా కేసులు 2 రేట్లు పెరిగాయి. సమయపాలన లేకుండా ఇష్టారాజ్యంగా మద్యం లభిస్తుండడంతో తాగుడుకు బానిసలయ్యే వారి సంఖ్య భారీగా పెరిగి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి అనిపేసి మనం ఒక వార్త చూస్తాము. మొత్తానికైతే తెలంగాణ రాష్ట్రంలో గుడుంబా ఒక్కటే కాదు, ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో మద్యాన్ని ఏరులై పారించాలనే నిర్ణయం ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. మరి తెలంగాణ సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఈ మద్యాన్ని ఆనాడే కట్టుదిట్టం చేసి మద్యానికి బానిసలు కాకుండా చూసుకునే ప్రయత్నాన్ని కనుక ప్రభుత్వాలు చేసి ఉంటే ఈరోజు పొద్దున 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల రాక 11:30 దాకా మద్యం రోడ్ల మీద దొరుకుతూ ఉంది. దానితో పాటు గ్రామాల్లో ఉన్నటువంటి ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో ఆ బెల్ట్ షాపులో 24 గంటలు దొరుకుతూ ఉంది. ఈరోజు ఇంటి దగ్గరికి వెళ్ళినటువంటి భర్తకి భార్యకి గొడవ ఏది ఉంటే మళ్ళీ రాత్రి 11:30కైనా కూడా బెల్ట్ షాప్ పోతే బెల్ట్ షాప్లో మళ్ళీ 90 వేసి మళ్ళీ క్వార్టర్ మందు తాగి ఇంటికి వచ్చి మళ్ళీ భార్యను కొడుతున్నాడు. లేదు అని అంటే ఊళ్ళో ఏదైనా చిన్న చిన్న గొడవలు అయితే బెల్ట్ షాప్ దగ్గరికి వెళ్ళడం, తాగడం, మళ్ళీ వచ్చి గొడవను పెద్ద చేసుకోవడము. కుటుంబ సమస్యలే కాదు, గ్రామాల్లో యువకులు కూడా ఈరోజు గంజాయి అని మాట్లాడడం, ప్రభుత్వం గంజాయిని అరిగడతామని చెప్పేసి మొత్తానికి దాని మీద చర్యలు తీసుకుంటామని చెప్పేసి మాట్లాడడం ప్రభుత్వం ఆ గంజాయికి బానిసలు అవుతున్నటువంటి విద్యార్థులు కానీ యువకులు కానీ వీళ్ళందరూ కూడా ఈ మద్యం మత్తులోనే ఈరోజు గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈరోజు మద్యం అత్యంత చౌకగా దొరుకుతున్న క్రమంలోనే వాళ్ళు మద్యం మత్తులో నుండి గంజాయి మత్తులోకి వెళ్తున్న విషయాన్ని కూడా ప్రభుత్వాలు గమనించాలి. మరి పోయిన సంవత్సరం 579 కేసులు నమోదైతే ఈసారి 1874 కేసులు నమోదైనాయి. కేసులు ఎందుకు పెరుగుతున్నాయి, ఆ విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంది? ఆబ్కారీ శాఖ కూడా ఈ మద్యం నుండి ఎక్కువ ఇన్కమ్ వస్తుంది కాబట్టి ఆ ఇన్కమ్ను పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఆ అబ్కారీ శాఖ కూడా ఎక్కడా కూడా రైడింగ్ చేసి ఏ టైం వరకు వేస్తున్నారు, ఏ టైం వరకు అమ్ముతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, బెల్ట్ షాపుల సంగతి ఏంది? ఈరోజు ఒక్కో గ్రామంలో 10 నుండి 20 బెల్ట్ షాపులు ఉన్నా కూడా ఆబ్కారీ శాఖ అనేది కళ్ళు మూసుకొని పోతుంది తప్ప ఎక్కడా కూడా ఈరోజు మద్యాన్ని బ్యాన్ చేద్దాము, మద్యాన్ని గ్రామాల్లో నివారించే కార్యక్రమాలు చేద్దాము, అసలు మద్యం మీద అవగాహన సదస్సులు పెడదాము అని చెప్పేసి ఆలోచన మాత్రం లేదు. ఈరోజు పల్లెల్లో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలోని పల్లెల్లో 100 మంది చచ్చిపోతూ ఉంటారు. 100 మందిలో 30 నుండి 40 మంది కేవలం మద్యమత్తులోనే చచ్చిపోతూ ఉన్నారు. హత్యలు చేసే వాళ్ళలో కూడా ఈరోజు ఏ హత్య చూసినా కూడా ఆ హత్య చేసినటువంటి వాళ్ళలో, ముఖ్యంగా దాడులు చేస్తున్నటువంటి వాళ్ళలో భార్యల మీద కానీ, ఎదుటి వాళ్ళ మీద కానీ, కులం పేరుతో కానీ, వీటన్నిటి దాడులకు సంబంధించిన విషయంలో దాడులు చేస్తున్న వాళ్ళందరూ కూడా మద్యమత్తులోనే ఉంటున్నారు. కాబట్టి ఆ మద్యమత్తులో ఉన్నటువంటి వ్యక్తి ఏదో మద్యమత్తులో చేసిండు అని చెప్పేసి కోర్టు కూడా ఆయనకు శిక్ష తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కానీ మొత్తానికైతే ఆ మద్యమత్తులో ఎందుకు ఉంటున్నారు? ఈరోజు కొట్టాలనుకుంటే, దాడి చేయాలనుకుంటే, ఇంకేదో చేయాలనుకుంటే మద్యమత్తులో ఉంటున్నారు అంటే 24 గంటల పాటు అల్కగా మద్యం దొరుకుతుంది. కాబట్టి ఈ విషయం మీద ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల జీవితాలు నాశనం చేస్తున్నటువంటి అతిపెద్ద ప్రమాదకరమైనటువంటి విషయం మద్యం. కాబట్టి ఆ మద్యం విషయంలో తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి. ఈరోజు ఉదయం 10 గంటలకు స్టార్ట్ అయితే రాత్రి 10 గంటల వరకు మద్యం అమ్ముతున్నారు. మరి రాత్రి 10 గంటల వరకు అమ్మకాలు చేస్తే ఈరోజు కూలీ పని చేసుకుని 6 గంటలకు ఇంటికి వచ్చిన వ్యక్తి 10 గంటల వరకు తాగుతూనే ఉంటున్నాడు. సరైన సమయానికి నిద్ర లేక, సరైన సమయానికి తిండి లేక, తాగుడుకు బానిసైపోయి తాగి కాళేశ్వరంపై విచారణకు సిబిఐ రెడీ. హైకోర్టు ఆదేశించిన, రాష్ట్ర ప్రభుత్వం కోరిన రంగంలోకి దిగుతాం. న్యాయస్థానానికి స్పష్టం చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ. తెలంగాణ రాష్ట్రంలో గోదావరి నదిపై నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల సాగునీటి పథకం పనుల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను నిగ్గుదేల్చేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు హైకోర్టుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా పర్లేదు, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం కోరిన కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేపడతామని వెల్లడించింది. అయితే దర్యాప్తునకు అవసరమైన వస్తువులు, ఆర్థిక వనరులు కల్పించాల్సి ఉంటుందని సిబిఐ కోర్టుకు తెలిపింది. కాళేశ్వరం ఎత్తిపోతలకు సాగునీటి పథకంలో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలు జరిగాయని, డిజైన్లలో మార్పులు చేర్పులు జరిగాయని, పనులను నాసిరకంగా చేసి అంచనాలు పెంచి భారీగా సొమ్ము చేసుకున్నారని, ప్రజాధనం పక్కదారి పట్టిందన్న విమర్శలు, సందేహాలతో పాటు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశంపై దర్యాప్తు చేపట్టాలని సిబిఐకి చేసిన ఫిర్యాదులో కోరినప్పటికీ సిబిఐ నుంచి స్పందన రాలేదని పేర్కొంటూ న్యాయవాది రామ్మోహన్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మొత్తానికైతే కాళేశ్వరం మీద విచారణకు సిబిఐ రెడీగా ఉందని మనం వార్త చూస్తున్నాం. మరి సిబిఐ రెడీగా ఉన్నప్పటికీ ప్రభుత్వం సిబిఐకి అప్పగించడానికి ప్రయత్నం చేయట్లేదు. ఎందుకు అనంటే సిబిఐకి కేసు అప్పగించేది ఉంటే తప్పకుండా అది బీజేపీ చేతులకు పోతుంది.
అప్పుడు కేసీఆర్ బీజేపీ ఒకటైతే అది నీరు గార్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగ్ జడ్జితో విచారణ చేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సిటీ జడ్జిని కలిసి ఏం జరుగుతుంది, ఎట్లా జరుగుతుంది, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఏంది అని తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విచారణ సిట్టింగ్ జడ్జితో చేపిస్తున్నాడు. మరి రానున్న రోజుల్లో సిబిఐ ఎంక్వైరీకి ఇస్తారా ఇయ్యరా అనే విషయాన్ని పక్కన పెడితే ఏది ఏమైనా కాళేశ్వరం మీద మాత్రం ఒక విచారణ జరగాలి. అందులో ఎన్ని కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతి జరిగినటువంటి సొమ్ముని తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయాలి. అంతేగాని కేవలం మేము విచారణ చేసినాం, ఇన్ని కోట్ల అవినీతి జరిగింది, ఆ అవినీతి చేసింది పలానా పార్టీ అని చేతులు దులుపుకుంటే అవినీతి చేస్తే లాభం ఏమన్నది, అవినీతి సొమ్ముని వెనక్కి తీసుకొస్తే కదా ప్రజలకు లాభం. ఆ విషయాన్ని కూడా ప్రభుత్వాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. తప్పకుండా రానున్న రోజుల్లో ప్రజావార్తలు మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాం. చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.